brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. అన్నొస్తారని చెప్పండి, అంతు తేలుస్తారని చెప్పండి. మీకు అన్యాయం చేసిన వారి పేర్లను ఏ బుక్లోనైనా రాసుకోండి, వారి పేర్లు మాత్రం నాకు చెప్పండి అని అంటున్నారు వైసీపీ అధినేత జగన్. వైసీపీ కార్యకర్తలకు అన్యాయం చేసిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. చంద్రబాబు లాంటి సీఎం ఉన్న రాష్ట్రంలో రాజకీయాలు చేయాలంటే అన్నింటికీ తెగించి ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భయపడితే రాజకీయాలు చేయలేమన్నారు జగన్. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమైన వైసీపీ అధినేత వైఎస్ జగన్ టీడీపీ ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న తీరు చూస్తే బాధేస్తోందన్నారు. నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో పరిస్థితి ఈ మాదిరిగా ఉండదు. రేపు పొద్దున జరిగే ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ 1గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా. వైసీపీ కార్యకర్తలకు అన్యాయం చేసిన వారికి కర్మ సిద్ధాంతం ఎలా ఉంటుందో రుచి చూపిస్తానన్నారు జగన్. ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా, పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. మారిన పరిస్థితుల్లో రాజకీయాలు చేయాలంటే గట్స్ ఉండాలన్నారు వైసీపీ అధినేత. చంద్రబాబు యుగంలో రాజకీయాలు చేయాలి అని అంటే, ఈ రాజకీయాలు చేసేటప్పుడు కేసులు వేస్తారు అనే భయం లేనప్పుడే రాజకీయాలు చేయగలుగుతాం. జైళ్ళకు పంపినా కానీ పర్వాలేదు, చంద్రబాబు నిన్ను ఎదుర్కొంటామనే ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలుగుతాం. అలా ఉండగలిగిన తెగువ ఎవరికైనా ఉంటేనే రాజకీయాల్లో ఉండగలగాలి. టీడీపీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందన్నారు జగన్. రైతు అని చెప్పి ఎప్పుడైతే చూశాడో నీకు 26,000, నీకు 26,000, నీకు 26,000 అన్న మొదలుపెట్టాడు. ఇలా మనం చెప్పిన దానికన్నా కూడా 3 4 ఎక్కువగా ఇస్తాము అని చెప్పి ప్రతి ఇంటికి కూడా వీళ్ళు చెప్పిన మాటలు వీళ్ళను వెంటాడుతూనే ఉంది. ఏడాదిలోనే ఇంత ప్రజా వ్యతిరేకత వచ్చిందంటే వారి పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు జగన్. ప్రజలు కూడా ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడిని ద్వేషించుకుంటా ఉన్న పరిస్థితి ఉంది అని అంటే, ఆ ద్వేషం ఈ స్థాయిలోకి ఇప్పటికే సంవత్సరం కాలంలోనే వచ్చింది. కార్యకర్తల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటానన్న వైఎస్ జగన్ అక్రమ కేసుల్లో ఇరుక్కున్న వారికి న్యాయపరంగా సహాయాన్ని అందిస్తానన్నారు.